నమ్మకత్వమే హనోకుని దేవునికి ఇష్టడై ఉన్నాడని సాక్ష్యం ఇచ్చేటట్టు చేశాయి. పరిశుద్ధ గ్రంథం అంతటిలో ఒక ప్రశ్న వేస్తున్న మిమ్మల్ని, సండే స్కూల్ పిల్లలు తప్ప మిగతా వాళ్ళు ఎవరైనా చెప్పవచ్చు. ఎందుకంటే మా సండే స్కూల్ పిల్లలకు అవి తెలుసు. బైబుల్ అంతటిలో మధ్య వచనమేది? బైబుల్ అంతటికి మధ్య వచనం ఏది? భక్తులు చెప్పొచ్చు ఎవరైనా. మధ్య వచనం ఏంటో తెలుసా? బైబిల్ మొత్తానికి మధ్య వచనం ఏంటో తెలుసా? కీర్తనలు 118:8 చూడండి. చదవండి అందరం కలిసి చదువుకుందాం. మనుషులను నమ్ముకున్నట్టు కంటే మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఇక్కడ కూడా వాడబడిన పదం ఏంటి తెలుసా? పిస్టీస్. అంటే నీ నమ్మకత్వం మనుషుల ఎడల కనపరచడం కంటే దేవుని యందు నీ ప్రకారమైన నమ్మిక దేవుని యందు ఉంచాలి. ఆ దేవునికి నువ్వు నమ్మకస్తుడివై ఉండాలి. పరిశుద్ధ బైబిల్ గ్రంథం అంతటిలో మధ్య వచనంలో కూడా రాయబడిన మాట ఇదే. దేవుడున్నాడని నమ్మవలెను, అలా బ్రతకావలెను, అలా బ్రతకాలి. మనుషులను నమ్ముకున్నట్టు కంటే యెహోవాను దేవుడున్నాడని అనువనువున నమ్మి ప్రగాఢంగా నమ్మాడు హనోకు. దేవుడున్నాడు అన్న భయముతో దేవునికి నమ్మకత్వం కలిగి ఉన్నాడు. దేవుడున్నాడు అన్న భయముతో అనువనువున దేవునికి విశ్వాస్యతను కనపరిచాడు. ఈ లక్షణం నీలో నాలో ఉంటే ఖచ్చితంగా దేవుడు మనలను గురించి కూడా సాక్ష్యం ఇస్తాడు. మరి దేవుడు నిన్ను ప్రేమించి తలాంతులు ఇచ్చాడు. ఆ తలాంతులు ఒకడికి 5 ఇచ్చాడండి, ఒకడికి 2 ఇచ్చాడు, మరొకడికి. కారణం ఏంటి? అదే అధ్యాయంలో రాశాడు, వాని సామర్థ్యం. అది సామర్థ్యాన్ని మించి దేవుడు ఎవరికి ఏమి ఇవ్వడు. ఏదైనా ఇస్తే వాడు దుర్వినియోగం చేస్తాడు. కాబట్టి 5 తలాంతులను ఉపయోగించుకునే కృప వాడికి ఉంది. కాబట్టి ఆ సామర్థ్యం ఉంది కనుక వాడికి 5 ఇచ్చాడు. 2 తలాంతులను వాడుకునే సామర్థ్యం వీడికి ఉంది కాబట్టి వీడికి 2 ఇచ్చాడు. 1 తలాంతు వాడుకునే సామర్థ్యం ఉంది కాబట్టి వాడికి ఇచ్చాడు. అయితే జరిగిన ఆశ్చర్యం ఏంటంటే 5 తలాంతులు ఇచ్చిన వాడు తన సామర్థ్యాన్ని బట్టి 5 వాడుకొని 5కు 5 10 సంపాదించాడు. 2 తలాంతులు ఇచ్చిన వాడు తన సామర్థ్యాన్ని వినియోగించి 2కు 2 4 సంపాదించాడు. 1 తలాంతే, ఒకటే ఎడిచింది ఆడికి, ఆ 1 ఇచ్చాడు దేవుడు. ఆ ఒకదాన్ని కూడా ఈడేం చేశాడు? సామర్థ్యం ఉందా లేదా? సామర్థ్యం ఉందనే ఇచ్చాడు దేవుడు. కానీ వీడేం చేశాడు? సామర్థ్యం ఉంది కానీ ఆ తలాంతును ఉపయోగించుకోలేదు. ఏం జరిగింది? వాడికి ఉన్నది తీసివేయబడింది. దేవుడున్నాడన్న భయం నీకుంటే దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చినటువంటి తలాంతులను, నీ సామర్థ్యాన్ని ఉపయోగించి దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను నువ్వు ఉపయోగపరుస్తావు. అంటే దేవుడు నిన్ను ప్రేమించా. ఎందుకు 5 తలాంతులు ఇచ్చాడు? ఎందుకు 2 తలాంతులు ఇచ్చాడు? నీకు సామర్థ్యం ఉందని. మరి సామర్థ్యాన్ని బట్టి దేవుడు నీకు ఇచ్చిన దాన్ని వినియోగించుకోవటంలో నమ్మకస్తుడివేనా అని అడుగుతున్నా. ఈ ప్రశ్నకు సమాధానం నీ వద్ద ఉందా? విలువైన సమయం ఇచ్చాడు, విలువైన ధనం ఇచ్చాడు, విలువైన జీవితం ఇచ్చాడు, తలాంతులను ఇచ్చాడు. ఎవ్వరికి ఇవ్వలేని తలాంతు దేవుడికి ఇచ్చాడు. కానీ అది నీకు సామర్థ్యం ఉందని దేవుడు ఇచ్చాడు. సామర్థ్యం ఉందని దేవుడిస్తే మరి ఆ తలాంతులను, దేవుడిచ్చిన తలాంతును నువ్వు ఉపయోగించుకోవటంలో నమ్మకస్తుడివేనా? ఈ 1 తలాంతు ఇచ్చిన వాడు నమ్మకస్తుడు కాదు. ఆ తలాంతును ఉపయోగించుకోలేదు.
తలాంతులను వినియోగించటంలో వాడికి నమ్మకత్వం లేదు. మరి ఈ రోజున హనోకు వలె దేవుడున్నాడు అని ఒక ప్రగాఢమైన నమ్మకం ఉంచటం ఒక ఎత్తు అయితే, దేవుడున్నాడు అన్న నమ్మకం ఉంచిన నీవు ఆయనకు అన్ని వేళలా నమ్మకత్వం కలిగి బ్రతకాలి. ఇది పాఠం. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడున్నాడని నమ్మాలి ప్రగాఢంగా. నమ్మిన నీవు ఆయన ఎడల నువ్వు నమ్మకత్వాన్ని కనపరచాలి. స్తోత్రం. అనువనుమున నమ్మకత్వం ఉండాలి. ఎవరికి? దేవునికి. ఎక్కడ నీలో అపనమ్మకత్వం రాకూడదు. నీకివ్వబడిన తలాంతులను వినియోగించిపోయినా దేవుడు నిన్ను ఎక్కడుగుతాడో, నీకు ఇచ్చానుగా అంటాడు. చేతులు తుడిచి కూర్చున్నావేంటి? ఏమీ లేనట్టు కూర్చుంటావేంటి? సామర్థ్యాన్ని ఉపయోగించాలిగా ఎక్కడో ఒకడికి వెళ్ళి. ఈ శుభవేళ నువ్వు నమ్మకత్వం కలిగి ఉండాలి. నమ్మటం ఎంత ప్రాధాన్యమో, దేవుడున్నాడని నమ్మటం ఒక ప్రాధాన్యం అయితే, ఆయన నీకు ఇచ్చిన వాటిని ఉపయోగించుకోవటంలో, భక్తి కనపరచటంలో, ఆయనతో నడవటంలో, ఆయనకు నీకు ఉన్న సంబంధం తెగనీయకుండా కాపాడుకొనుటలో హనోకు వలె నువ్వు విశ్వాస్యత, నమ్మకత్వం కలిగిన వాడవై ఉండాలి. ఉంటే నిన్ను గురించి కూడా పరిశుద్ధాత్ముడు సాక్ష్యం ఇస్తాడు. అలా నమ్మకత్వం కలిగి, దేవుని ఎడల నమ్మకత్వం కలిగి, దేవుని ఎడల ప్రగాఢమైన నమ్మకం కలిగిన ఒక రాజును నేను మీ ముందుకు తీసుకుని వస్తాను. ఆ రాజులో దేవుని ఎడల నమ్మకత్వం కలిగి ఉన్నాడు. 2, దేవునిని ప్రగాఢంగా నమ్మాడు. ఆ 2 లక్షణాలున్న ఒక రాజును గూర్చి కీర్తనాకారుడు 21వ కీర్తనలో రాస్తాడు. కీర్తనల గ్రంథం 21వ అధ్యాయము 7వ వచనం చూడండి. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 7వ వచనం. ఎలయనగా రాజు యెహోవాయందు నమ్మిక ఉంచుచున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజు యెహోవాయందు చెప్పండి. ఈ కీర్తనల గ్రంథం 21వ అధ్యాయంలో నా వైపు చూస్తూ వినండి. ఈ కీర్తనల గ్రంథం 21వ అధ్యాయంలో ఒక రాజును గూర్చి ప్రస్తావించబడుతుంది. ఆ రాజట ఈ కీర్తన 21వ అధ్యాయం 7వ వచనం ప్రకారం అతడు యెహోవాయందు, రాజు యెహోవాయందు నమ్మిక ఉంచి ఉన్నాడు. ఇక్కడ కూడా వాడిన పదం ఏంటంటే పిస్టీస్. అంటే అర్థం ఏంటి? దేవుని ఎడల ప్రగాఢమైన నమ్మకం ఉంచాడు. అంతేకాదు, ఆ దేవునికి నమ్మకస్తుడై నమ్మకత్వం కలిగి జీవించాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ రాజును గూర్చి ఇదే మాటలు రాయబడ్డాయి. హనోకును గూర్చి రాయబడినట్లే ఈ రాజును గూర్చి కూడా రాయబడ్డాయి. ఈ రాజట దేవుడున్నాడు అని ప్రగాఢంగా నమ్ముకున్నాడు. రాజు యెహోవా యందు నమ్మిక ఉంచాడు, ప్రగాఢంగా నమ్మకం ఉంచాడు. 2, ఆ రాజుకి అనువనుమున నమ్మకస్తుడై విశ్వాస్యత కలిగి జీవించాడు. స్తోత్రం చెప్పండి. నమ్మటం ఎంత ప్రాధాన్యమో ఆ దేవునికి నమ్మకస్తులమై జీవించుట కూడా అదే ప్రధానం. స్తోత్రం. ఈ 2 లక్షణాలు ఈ రాజులో ఉన్నాయి. మరి ఇలాంటి రాజుకు దేవుడిచ్చిన ఆశీర్వాదాలేంటి? ఈరోజు ఈ 2 లక్షణాలు, హనోకులో ఉన్న ఈ 2 లక్షణాలు, దేవుడు ఉన్నాడు అని ప్రగాఢమైన నమ్మకం ఉంచాలి. ఆ దేవునికి అనువనువున నీవు నమ్మకస్తుడవై ఉండాలి. పిస్టిస్ అనే మాటకు అదే అర్థం. ఈ 2 కోణాల్లో నీ జీవితం ఉంటే దేవుడు నిన్ను గురించి సాక్ష్యం ఇస్తాడు. అంతేకాదు, ఈ రాజు ఎదుర్కొన్న ఆశీర్వాదాలన్నీ నీకు కూడా దేవుడు సంప్రాప్తించేటట్టు చేస్తాడు. నీకు కూడా ఆపాదిస్తాడు ఈ రాజుకున్న ఆశీర్వాదాలు. మరి ఇక్కడ ఈ 21వ కీర్తనలో దేవుని యందు నమ్మకం ఉంచాడు ఆ రాజు. ఆ దేవునికి నమ్మకస్తుడై ఉన్నాడు.